మీరు కాంచీపురంలో 1 డే ఆర్ 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే వీడియోని సేవ్ చేసుకోండి. కాంచీపురంలో చూడవలసిన ఇంపార్టెంట్ టెంపుల్స్‌ని 1 డేలో ఎలా కవర్ చేయాలో చూద్దాం. మార్నింగ్ 6:30కి కంచి కామాక్షమ్మ టెంపుల్‌కి వెళ్ళండి. ఇక్కడ ఒక 1 అవర్‌లో దర్శనం అండ్ టెంపుల్ మొత్తం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏకాంబరేశ్వర్ టెంపుల్‌కి వెళ్ళండి. కామాక్షమ్మ టెంపుల్ నుంచి 900 మీటర్స్ ఉంటుంది. ఏకాంబరేశ్వర్ టెంపుల్‌లో దర్శనం అయిపోయాక బయటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ కుమారకొట్టం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. ఏకాంబరేశ్వర్ టెంపుల్ నుంచి 600 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ కైలాసనాథర్ టెంపుల్‌కి వెళ్ళండి. 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కైలాసనాథర్ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ కైలాసనాథర్ టెంపుల్‌కి దగ్గరలోనే పాండవదూత పెరుమాళ్ టెంపుల్ అండ్ జురహరేశ్వర టెంపుల్ ఉంటాయి. ఆ 2 టెంపుల్స్‌ని కవర్ చేయండి. ఈ జురహరేశ్వర టెంపుల్‌కి ఒక 300 మీటర్స్‌లోనే కంచి కామకోటి పీఠం ఉంటుంది. దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించారు. చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడితో టైం 12 పైన అవుతుంది. 12-4 కాంచీపురంలో ఉన్న అన్ని టెంపుల్స్ క్లోజ్‌లో ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని 3 కల్లా కాంచీ కుడిల్‌కి వెళ్ళండి. ఇది టెంపుల్ కాదు, 100 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఆ టైంలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ కాంచీ కుడిల్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడంతా చూసాక నెక్స్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ టెంపుల్‌కి వెళ్ళండి. కాంచీపురంలో బంగారు బలిని విన్నాం కదా, అది ఈ టెంపుల్‌లోనే ఉంటుంది. ఇక్కడ 1 అవర్ పైనే దర్శనం టైం పడుతుంది. 5:30 కల్లా బయటకొచ్చి ఆటో తీసుకొని నెక్స్ట్ ఈ 4 టెంపుల్స్‌ని కవర్ చేయండి. కచపేశ్వర టెంపుల్, చిత్రగుప్త టెంపుల్, ఉలగనందాల్ పెరుమాళ్ టెంపుల్, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్స్‌లో భక్తుల రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి 5-10 మినిట్స్‌లో దర్శనం అయిపోతుంది. ఇక్కడితో టైం 8 అవుతుంది. 1 డేలో కాంచీపురంలో కవర్ చేయాల్సిన అన్ని టెంపుల్స్‌ని ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. మీరు డే 2 కూడా కాంచీపురంలో స్టే చేస్తే ఇక్కడ శారీస్ చాలా ఫేమస్. డే 2 శారీ షాప్స్‌కి వెళ్లి షాపింగ్ చేయండి.